వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలకు సంబంధించి కూడా వైసీపీ ఆందోళన నిర్వహిస్తోంది. స్పోర్ట్స్ కోటాలో సీట్లు అమ్ముకున్నారని కూడా ఆరోపిస్తోంది. మెరిట్ లిస్ట్ ఎందుకు డిలీట్ చేశారని కూడా నిలదీస్తున్నారు. సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో డిఎస్సిపై విచారణ జరపాలని వైసీపీ నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. బాబు కొద్దిగా చేయండి. ఫోటోగ్రాఫర్ వచ్చాడు, సెక్యూరిటీ గారు వచ్చాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలకు సంబంధించి అంటే ప్రధానంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కావచ్చు, మెరిట్ లిస్ట్ ఎందుకు డిలీట్ చేశారనే దానికి సంబంధించి కావచ్చు, ప్రధానంగా ఆందోళనలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? మురళి, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి నిర్వహిస్తున్నాము. గతంలో ఏదైతే నిరుద్యోగులకు పట్టించుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మేము మెగా డిఎస్సి విడుదల చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలో పూర్తిగా అక్రమాలు జరిగాయని నిరసిస్తూ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. మెగా డిఎస్సి పేరుతో పెద్దగా దగా చేశారు, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో సీట్లు అమ్ముకున్నారని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మెరిట్ లిస్ట్ ఎందుకు డిలీట్ చేస్తారని దానిపైన కూడా అందరూ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంత ట్రాన్స్పరెంట్ గా మీరు నియామకాలు జరిపింది ఎందుకు మెరిట్ లిస్ట్ ను డిలీట్ చేస్తారని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరపాలా, ఏదైతే డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలు ఏదంటే ఆ అక్రమాలపైన కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేసిన తర్వాత కూడా అంబేద్కర్ వింతపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా నారా లోకేష్ దీనికి బాధ్యత వహించాలా, ఆయన రాజీనామా చేయాలా, ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగుల్ని మోసం చేసినట్టు అయింది. మెగా డిఎస్సీని వదిలిగొట్టేటువంటి కూటమి ప్రభుత్వం దాంట్లో తమకు ఇష్టం వచ్చిన వారికి అమ్ముకున్నారు. ఈ నేపథ్యంలో కూడా చాలా మంది నష్టపోయారు అని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తారు. కాబట్టి ఒక ట్రాన్స్పరెంట్ విధానంలో కూడా డిఎస్సీ జరగలేదు. కాబట్టి ముఖ్యంగా ఈ డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, దీనిపైన కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి లోకేష్ కేవలం ప్రకటనకే పరిమితం అవుతున్నాడు. తను చేపట్టిన నియామకాలు ఏవైతే ఉందో ఈ మెగా డిఎస్సీ పేరుతో అన్ని కూడా అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో దీని మీద సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు జడ్జితో పూర్తిగా దీన్ని ఏదైతే విచారణ జరపాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు అనేటువంటి మాట. ఎస్, డిఎస్సిలో కూడా అక్రమాలు జరిగాయనేది వారి ప్రధానమైనటువంటి ఆరోపణ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నినాదాలు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? పర్టికులర్ గా స్పోర్ట్స్ కోటా అంశం అనేది ఎప్పటి నుంచో చర్చనీయాంశమైనటువంటి అంశంగా ఉంది కదా, ఆ సీట్లు అమ్ముకుంటున్నారనే వివాదం, దానికి సంబంధించి మురళి పూర్తిగా కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తాం. మెగా డిఎస్సీ గతంలో ఎప్పుడో డిఎస్సీ వదలకుండా చాలా ఇబ్బందులు పడ్డారు నిరుద్యోగులు అని చెప్పేసి కూడా మా ప్రభుత్వ హయాంలోనే ఇది బాగా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఇది మెగా డిఎస్సీ గతంలో కనీవిని ఎరుగని రీతిలో కూటమి ప్రభుత్వమే దీన్ని చేస్తుందని చెప్పుకుంటున్న ప్రభుత్వము ఎందుకు స్పోర్ట్స్ కోటా అని ఒకటి తీసుకుని వచ్చి హఠాత్తుగా ఆ నేపథ్యంలో కూడా పూర్తిగా ఈ జాబులను కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి, చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఎవరైతే ఇప్పుడు ఈ డిఎస్సీ రాస్తారో వారందరూ కూడా నిరుత్సాహంలో ఉన్నారని చెప్పవచ్చు. ఎన్నో మార్కులు సాధించినప్పటికీ కూడా గత కొన్నేళ్లుగా కూడా ఏజ్ అయిపోతూ
చివరి ప్రయత్నంగా కూడా చాలా మంది డిఎస్సి రాసేటువంటి పరిస్థితి. మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ స్పోర్ట్స్ కోటా అని ఒకటి తీసుకొచ్చి ఈ క్రమంలో కూడా చాలా పోస్టులు కూడా ఈ స్పోర్ట్స్ కోటా కింద ఇతరులకు ఫెయిల్ చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో తమకు అన్యాయం జరుగుతోంది. ఈ మాత్రం దానికి డిఎస్సి నిర్వహించడం ఎందుకు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో మార్కులు వచ్చినప్పటికీ కూడా పూర్తిగా ఆ జాబ్ రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తిగా స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి పూర్తిగా కూడా ఈ ఉద్యోగాలని బయట వాళ్ళకి అమ్ముకున్నారు. ఎవరికి అంటే ఖచ్చితంగా కష్టపడి ఎవరైతే చదువుకున్నారో వారందరికీ ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఏదైతే డిఎస్సి పేరుతో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దగాను పూర్తిగా ఎండగట్టాలి. పూర్తి స్థాయిలో ఏదైతే ట్రాన్స్పరెంట్ విధానంలోనే డిఎస్సి పరీక్షలు నిర్వహించాలి. ప్రతి ఒక్కరికి కష్టపడి చదువుతున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వం ఇక మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ కోటాను పూర్తిగా తొలగించాలి. స్పోర్ట్స్ కోటా కింద ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్న దానిపైన కూడా ఒక మెరిట్ లిస్ట్ ఇవ్వాలి. ఆ మెరిట్ లిస్ట్ ఇవ్వడంలో కూడా ఇచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ ను డిలీట్ చేయడం పట్ల కూడా ఇక్కడ అవకతవకలు జరిగాయన దానికి ఇది ప్రధాన సాక్ష్యంగా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఒక ట్రాన్స్పరెంట్ గా నిర్వహించాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు మెరిట్ లిస్ట్ డిలీట్ చేసిందన్న అంశం పట్ల కూడా ఇప్పుడు అభ్యర్థులు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. ముఖ్యంగా కూడా దీంట్లో పారదర్శకత ఏ మాత్రము లేదని చెప్పి అభ్యర్థులు భావిస్తున్నారు. కాబట్టి ఇక మీద ఎట్లయినా పూర్తి స్థాయిలో డిఎస్సిని పగడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇటు డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు చేస్తోంది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ కూడా నిరసనలు చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నినాదాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందిస్తున్నారు. పర్టికులర్ గా స్పోర్ట్స్ కోటాలో సీట్లు అమ్ముకున్న దానికి సంబంధించి ఆరోపణలు కావచ్చు, మెరిట్ లిస్ట్ ఎందుకు డిలీట్ చేశారని నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో డిఎస్సిపై విచారణ జరపాలని వైసీపీ నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.